సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన రాయదుర్గం భూముల వేలం చుట్టూ ఇప్పుడు వివాదం అలముకుంది. టీజీఐఐసీ వేలం వేసిన భూమిలో తమ భూమి కూడా ఉందని హైకోర్టుని ఆశ్రయించింది ఎస్బీఐ. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం స్టే విధించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత నెల 28న హైదరాబాద్ రాయదుర్గం పరిధి నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న అత్యంత విలువైన 6 ఎకరాల 9 గుంటల్లో టీజీఐఐసీ పబ్లిక్ ఆక్షన్ వేసి విక్రయించింది. ఒక్క ఎకరం కనీస ధర 170 కోట్లుగా వేలం మొదలుపెట్టగా ఊహించని విధంగా రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరా వెంచర్స్ ఒక ఎకరాన్ని 237 కోట్ల రూపాయలకు దక్కించుకుని దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ భూముల చుట్టే సరికొత్త లీగల్ వివాదం ముసురుకుంది. వేలం వేసిన 6 ఎకరాల 9 గుంటల్లో 5 ఎకరాలు తమదేనంటూ హైకోర్టును ఎస్బీఐ ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. సర్కార్ అమ్మిన భూములు మావే, టీజీఐఐసీ వేలాన్ని వెంటనే రద్దు చేయండి అంటూ ఎస్బీఐ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. తమ యాజమాన్యంలో ఉన్న భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా వేలం వేస్తుందని ప్రశ్నించింది. వెంటనే వేలాన్ని రద్దు చేసి భూమిని అప్పగించాలంది. ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. భూముల వేలం సమయంలో ఎస్బీఐకి సమాచారం ఇచ్చామన్నారు. మరో చోట భూమి కేటాయిస్తామని ఎస్బీఐకి ప్రభుత్వం చెప్పినట్లు కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ ప్రపోజల్ కు ఎస్బీఐ కూడా ఒప్పుకుందన్నారు. అయితే ఎస్బీఐ ఒప్పుకుంటున్నట్లు ఏవైనా ఆధారాలు చూపించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. గౌరా వెంచర్స్ ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతోందని కూడా కోర్టు అడిగింది. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 3 వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రతివాదులకు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇక రాయదుర్గం భూముల్లో నిర్మాణాలు చేపడితే ఉపాధి పెరుగుతాయని కోర్టుకు విన్నవించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. 16 ఏళ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన ఎస్బీఐ కేవలం ఏటీఎంలు మాత్రమే నిర్వహిస్తోందన్నారు. 2010లోనే రాయదుర్గంలోని సదరు భూమికి సంబంధించి అప్పటి టీజీఐఐసీతో ఎస్బీఐ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఒప్పందం ప్రకారం 2 ఏళ్ల కాల పరిమితిలోనే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, కానీ ఒప్పందం జరిగి దాదాపు 16 ఏళ్లు గడిచినా ఎస్బీఐ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులను ప్రారంభించలేదని కోర్టుకు తెలిపారు. ఆ నిబంధనల ఉల్లంఘన వల్లే భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం 3 వారాల పాటు వేలంపై స్టే విధించింది.